నాది కనంపల్లి గ్రామం, గార్లదిన్న మండలం. నేను మాది కులానికి చెందిన అమ్మాయిని. ఎస్ ప్రసాద్ అనే వ్యక్తి నన్ను రోజు టార్చర్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, మానభంగం చేసేగానే వస్తున్నాడు. కానీ ఇవన్నీ కొట్టి ఇట్లా చేసి హింసిస్తున్నాడు నన్ను. కానీ నేను స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చుకుంటే ఏదో గదురుకొని సారు పంపించినాడు. తర్వాత నేను ఇంకా 4వ సారి కానీ పోయి కేసు పెట్టింటే సారు మా గార్లదిన్న మండలానికి చెందిన బడా నాయకుడు ఉన్నంత వరకు లేరు అని కాలర్ ఎగరేసుకొని మాట్లాడుతున్నాడు. వీళ్ళెవరు పట్టించుకోలేదని నిన్న మేడం దగ్గరికి, ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్ళాను నేను. కానీ ఇది పిల్లర్స్ టెన్స్ గురించి అని మేడం మీదకి కానీ రివర్స్ అయినాడు. కాదు సార్, ఇదంతా నా వల్ల వచ్చింది, నన్ను చంపల్లా అని 3 రోజుల నుంచి టార్చర్ చేస్తున్నాడు. గత 2 సంవత్సరాల కిందటే మా అమ్మని 7వ తేదీ 7వ నెల 2022లో మా ఆయనతోనే మా అమ్మను నరికిచ్చినాడు ప్రసాద్ అనే వ్యక్తి. ఇప్పుడు కానీ నన్ను కానీ చంపాలని 2 రోజుల నుంచి నన్ను టార్చర్ పెడుతున్నాడు. అక్క దగ్గరకు పోయి నా విన్నపము, నా బాధ అంతా నేను చెప్పుకుంటుంటే నేను పోయి చెప్పినానని అక్క మీదే రివర్స్ అయినాడు, ఎమ్మెల్యే మేడం మీదే. ఎట్లన్నా కానీ మాకు దయచేసి న్యాయం చేయాలని కోరుతున్నాము. అత్యాచారం 2 సార్లు జరిగింది సార్. 3వ సారి 4 సార్లు కంప్లైంట్ పెట్టినా కానీ ఏది రెస్పాండ్ అయితే లేదు. లేడీస్కి ఇంత జరుగుతున్నా కానీ ఏమి రెస్పాండ్ కాలేదని నేను ఎమ్మెల్యే మేడం దగ్గరికి వెళ్ళినాను సార్. ఇప్పుడు దయచేసి నాకు ఎట్లన్నా కానీ న్యాయం చేయాలి. ఎమ్మెల్యే మేడాన్ని కానీ ఈ టార్చర్ రివర్స్ అయినాడు. జరిగిండేది ఒకటైతే ఆడ చేసిండేది వాడు ఒకటి క్రియేట్ చేస్తున్నాడు. మేడంనే వాడు ఇంత టార్చర్ పెడుతున్నారు. సామాన్య ఆడపిల్లని నన్ను ఎంత పెట్టినారో మీరే చూడండి. నా దగ్గర మొత్తం వీడియోతో సహా ఉన్నాయి, నా దగ్గర ఉన్నాయి. మా అమ్మని చంపిండే దాంతో సుద్దా మా దగ్గర ఉన్నాయి సార్. మాకు ఎట్లన్నా కానీ న్యాయం చేయాలా. ఎమ్మెల్యే మేడంది అయితే ఏ తప్పు అయితే లేదు. నేను వెళ్ళి అక్కడ నేను చెప్పడం వల్లే ఎమ్మెల్యే మీద వాడు రివర్స్ అయినాడు. అంతే. పిల్లర్స్ టెన్స్ లేదు, అదంతా డ్రామా, అదంతా ఫేక్ న్యూస్. జరిగింది ఏదైతే వాస్తవం అయితే ఇది సార్. నమస్తే సార్. కనంపల్లి గ్రామము. ఇట్లా ప్రసాద్ వాళ్ళ కుటుంబం, వాళ్ళ ఫ్యామిలీ అంతా కొన్ని 5 ఏళ్ళ నుంచి మమ్మల్ని ఇట్లనే చేస్తున్నారు. వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టినారు. నా చెల్లెల్ని చంపించినారు. ప్రసాద్ వాళ్ళు చంపించి మా పిల్లోనికి అన్నీ నేర్పించి మా పాపని నడూరులో గొంతు కోపించినాడు. ఇప్పటి నుంచి ఆ పాప సంసారం పోయింది. ఆ పాపకు 3 పిల్లలు, ఇందు అనే పాపకి 3 పిల్లలు. ఆ పిల్లలను కానీ వాళ్ళనే ఎత్తపోయేటట్లా చేసినాడు. రోజు యాడున్నా బతకనీ లేదు, అనంతపూర్లో ఉన్నా బతకనీ లేదు, గార్లదిన్నలో తిరిగినా బతకనీ లేదు. కనీసం ఆ పాప ఏదో పనికి చేసుకొని పోతుంటే ఆ పాపని ఇండ్ల కాడ కానీ దాడి చేసుకుంటూనే వస్తారు. వాళ్ళ నాయన వస్తాడు, వాళ్ళ కొడుకులు వస్తారు, ఆఖరికి ఆడోళ్ళు కానీ వస్తారు సార్. ఇద్దరును వాళ్ళు అత్తగోలి, వెంకటలక్ష్మి అనే అమ్మ, నా అమ్మ జయమ్మ అనే అమ్మ, అందరూ వస్తారు. వాళ్ళు రాళ్ళు, రప్పులు, కట్టెలు అన్నీ తీసుకుండేది, ఇంటికాడికి వచ్చేది, కొట్టేకొచ్చేది. మమ్మల్ని ఇట్లనే చేస్తున్నారు సార్ వాళ్ళు. ఎన్ని రోజులని మేము ఇట్లా బతికేది, ఎన్నాళ్ళని మేము ఇట్లా భూమి మీద బతికేయలేదు సార్. బయటికి పోవాలన్నని నా చెల్లెల్ని చంపినప్పటి నుంచి వాడు ప్రసాద్ అనే వ్యక్తి చంపించినాడు నా చెల్లెల్ని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కానీ నేను బయటికి పోయే అంత లేదు సార్ నాకు. ఇదైతే దేవుని సాక్షి సార్. ఇది బయటికి నేను పోవాలనుకున్నా ఎవరినో మగపిల్లని వెంట పెట్టుకుని వాళ్ళు సార్. ఒక పనికి పోవాలన్నా, ఒక పనికి పోయేది కానీ మానేసిన సార్. నేను ఎక్కడైనా గార్లదిన్నకు పోవాలన్నా కానీ నా తమ్మున్నో నా ఎల్లున్నో ఒకరిని నేను నా వెంట పెట్టుకుని వల్ల బయటికి పోయేంత ప్రశాంతంగా ఈరోజు మేము ప్రశాంతంగా ఈ అన్నం తిన్నాము, ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండాము అనేది లేదు సార్. రోజు ఆ పాపని ఇది చేసుకుంటా, ఆ పాపని ఎమ్మడించుకుంటా, ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటున్నారు సార్. రోజు ఎన్ని రోజులు సార్ మేము ఇట్లా వీళ్ళ చేతుల్లో చచ్చిపోయేది. అదేమిదేమంటే ఆ బాబుని రేప్ చేసే కానీ తయారు పడినారు సార్ వాళ్ళు. రేప్ చేసే కానీ మన ఇగ్గులాడినారు టౌన్లో 2 సార్లు. ఎట్లా బరికినారు ఆ బాబుని. వానికి ఏం లేదు సార్, మాకు అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు మమ్మల్ని ఎందుకు హీనం చేస్తున్నారు. మా పాపని చంపించినాడు సార్, ప్రసాద్ అయితే చంపించినాడు. ఇది 5 ఏళ్ళ నుంచి ఇది జరుగుతూనే ఉంది. మేము ఎన్ని రోజులు సార్ ఇట్లా బతికేది, మేము ఎన్నాళ్ళని మేము ఇట్లుండేది. బయటికి పోయేంత లేదు సార్ మాకు. ప్రశాంతంగా అన్నం తిందామనే కానీ లేదు ఇంట్లో మాకే. ఇన్ని రోజులు మేము బతకలేము సార్. వాళ్ళ గుండా మమ్మల్ని తాగొస్తారు సార్. వాళ్ళ కుమార తాగొస్తాడు, అప్ప ప్రసాద్ అనే అప్ప తాగొస్తాడు. వాడు ఇంకోడు ఏమో పేరు సార్, వాని పేరు విక్రము, వాని పేరు కుంటోని పేరు భాస్కర్ గాడు. వాడు రోజు అవి చెడ్డ మాటలు దానికి కోస్తాను అనేది 3 రోజులు సార్. ఫస్ట్ గా నా చెల్లెలకి
3 రోజులే టైం ఇచ్చి వాయిదాలన్నీ చంపించి వాయిదాలన్నీ కొట్టేపించుకొని వచ్చి ఊర్లో అతన్ని తోలుకొని పోయి కొట్టేపించుకొని 3 రోజులే మా ఇంటికాడ మాట్లాడి 3 రోజులకే 4వ రోజుకే చంపించినారు సార్. నా చెల్లెల్ని నడూరులో వాళ్ళ అన్నింటికాడే నరికేసినారు సార్. అన్నీ ఉన్నాయి సార్, మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. కిరణ్ కుమార్ రెడ్డి ఎస్ఐగా ఉండే ఆయన గుండా ఇట్లా బడా నాయకులంతా గార్లదిన్న మండలంలో బడా నాయకులు వాళ్ళు చేసి వాళ్ళంతా వాళ్ళని వెనకేసుకొని ఇంతవరకు కానీ నేను వాళ్ళు ఉన్నని చెప్పి మీరు ఏం చేయలేరని వస్తారు సార్. వాళ్ళు కాలరేగేసి వస్తారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. మేమైతే బతకలేము సార్, బతకలేము సార్. దయచేసి మాకు న్యాయం చేయండి సార్. మమ్మల్ని కనంపల్లిలో ఉన్నిచ్చేటట్లా లేరు సార్. మీకు దయచేసి మొక్కుతండా అందరికీ సార్, మమ్మల్ని ఉన్నీరు సార్ వాళ్ళు. ఇప్పుడు కానీ ఇది ఇనిపోయినాం కదా సార్, ఇది తెలితేనే సాయంకాలం కానీ కటార్లు తీసుకొని వస్తారు సార్. వాళ్ళని ఊర్లో ఏం మాట్లాడేవాళ్ళు కదా సార్, తాగేది వాళ్ళ మీదకి కానీ పోతారు సార్ వాళ్ళు. కాపాడండి సార్ మమ్మల్ని ఎట్లన్నా కానీ రక్షించండి సార్. మమ్మల్ని మీకు చేతులు ఎత్తి నమస్కారం పెడతా సార్. మీకు ఏదన్నా కానీ చేయండి సార్, న్యాయం చేయండి.